రెండో తారీఖు లాస్ట్. సో ఈరోజు మీరు వచ్చినారు కాబట్టి ఇప్పుడు సీఎం గారి సందేశాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ గారు మంత్రి గారు మాట్లాడతారు. సీఎం గారి సందేశం చెప్తున్నా మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. హృదయపూర్వక ధన్యవాదాలు. గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారిస్తున్నారు. చివరి వరుసలో ఉన్న ఫైల్ పైన 48 గంటల్లో అంటే ఒక నెలకి కనీసం ఎంత అవుతుంది? 2000 అవుతుంది, 3000 అవుతుంది. అండ్ మీరే మాత్రం కాదు, జిల్లాలో దాదాపు 10,000 మంది మన వేరే వేరే డిపార్ట్మెంట్లో సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వేరే వేరే గ్రామం నుంచి లేకపోతే మండలం నుంచి హెడ్ క్వార్టర్కి లేకపోతే పల్లిమేళ మహాదేవ్పూర్ ప్రాంతానికి వస్తారు. నాకు తెలిసి కనీసం జీతం నుంచి 3,000 రూపాయలు ఏముంది, ఆదాయం ఉంది, బచత్ ఉన్నది. ఇది కాకుండా ఇంకా మీరు పోస్టర్లో చూస్తున్నారు, ఇంకా 5 దాంట్లో 6 హామీలు దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ మాత్రం దాంట్లో లేదు. అది కూడా త్వరలోనే ప్రతి ఒక మండలానికి 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడ కేటాయిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కట్టిస్తాము. ఈ ధనవాడ గ్రామం మన మినిస్టర్ సార్ది ఒక పుట్టిన గ్రామం, అది కర్మ భూమి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సార్ మీరు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఒక అంటే మనకి కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్. సీఎం గారు అందరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో 24వ తారీఖు ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఒకటే సందేశం ఇచ్చారు, ఇంతకుముందు జరిగినట్టు భవిష్యత్తులో జరగకూడదు. అందరు అవినీతి లేకుండా పారదర్శకంగా నీళ్లు ఎట్లయితే ఉంటాయో, నీళ్లు ఎట్లా ఉంటుంది పైన నుంచి చూస్తే కింద ఏదైతే ఉందో మనం మొత్తం చూసుకోవచ్చు. ఆ విధంగానే అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఏది కూడా మనం పెట్టకూడదు. మొత్తం ప్రజల సమక్షంలో ఏంటి జరుగుతూ ఉందో మీరు మా ఆఫీస్కి వస్తే పూర్తి సమాచారం మీకు ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉండాలి. ఫలానా వ్యక్తికి ఎందుకు ఇచ్చాము ఆ జవాబు మా దగ్గర ఉండాలి, ఈ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు ఆ జవాబు కూడా మా దగ్గర ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఉంటే ఒక సుచారు రూపంలో మన ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. అదే చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీలో చాలామంది ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసి ఉన్నారు. కొంతమందికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సార్ మా దగ్గర రేషన్ కార్డు లేదు, లేకపోతే నా దగ్గర గ్యాస్ సిలిండర్ లేదు, అట్లాంటివి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఫామ్ నింపి మాకు ఇవ్వండి. మీ దగ్గర కార్డు లేకపోతే ఒక లెక్క వచ్చేస్తుంది. ధనవాడ గ్రామంలో ఎంతమంది దగ్గర రేషన్ కార్డు లేదు, ఎంతమంది దగ్గర మన కరెంట్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సిలిండర్ లేదు. అట్లాంటివి లేని వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి ఇప్పిస్తాము. సో 6వ తారీఖు వరకు ఇక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రామంలో 2వ తారీఖు వరకు ఇట్లాంటి బహిరంగ కార్యక్రమం పెడతాము. దాని తర్వాత కూడా ఎవరైనా ఫామ్ ఇవ్వలేకపోతే పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు, పంచాయత్ సెక్రటరీ గారు ఒకసారి వచ్చి మీ పేరు చెప్పండి, ఇంట్రొడక్షన్ ఇవ్వండి. దీన్ని అందరూ ఖచ్చితంగా వినియోగించుకొని మనము ఒక మంచి పద్ధతిలో పోయి దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అన్న మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి మరి? వివో బిల్డింగ్ ప్లేస్ ఉందా, జగ ఉందా? కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం బాగుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఎంపీపీ గారు చెప్పారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్పారు. ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ పాలన. ప్రజాపాలన ఏంటి? ప్రభుత్వం మీది, మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి. దానిలో భాగంగానే మరి మా మేనిఫెస్టోలో పెట్టినాం 6 గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరిమణులందరూ ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరిమణులందరికీ కల్పించినాం. చాలామంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో,
ఈ పెట్టినరు ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోను. నేను ప్రజలకు పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానని పట్టించుకుంటా. మీరందరూ కూడా చూసి అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా కుటుంబం పైన మాట్లాడినా, మా తండ్రి గారి పైన మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనం తలంచుకొని పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన కనుక అన్ని అవమానాలు పడిన ఈరోజు పేదవారికి ఈరోజు పని చేయాలి, ఒక బాధ్యత మా పైన ఉందని ప్రజాపాలనలో మరి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా మహిళా సోదరులందరినీ కూడా మీరు ఎక్కడికైనా పోవాలి, ఏడికి పోయినా రూపాయి ఖర్చు లేకుండా పోవాలని ఇప్పుడే సారక్క చెప్పింది. దాదాపు 2,500 నుంచి 3,000 ప్రతి నెల మిగులు అవుతుందంటే ఆ 3,000 రూపాయలు కుటుంబ పోషణకు ఉపయోగపడే కార్యక్రమం. ఇది మంచిదా కాదా మీరు ఆలోచన చేయాలి. మీరు అందరూ ఇంకా బస్సు ప్రయాణం ఎంతమంది చేయలేదు, ఇంకా బాగా మంది చేసేది ఉంది. నేను అడిగిన అన్నారం గ్రామంలో మన అంబడిపల్లి అడిగిన, మరి చాలా మంది అవ్వగారింటికి పోయేందుకు ప్రయాణం చేయలేదని అడిగిన. పోయి రాలేదా మరి ఇంకా అంటే భర్త మంచిగా చూసుకుంటున్నాడు, కొట్లాడ కాలేదన్నట్టు. మీరందరూ కూడా మంచిగా ఉండాలి, ఇదే విధంగా సంతోషంగా ఉండాలి. రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలి. బాధ అనేది ఉండదు, ఉండకూడదంటే మీకు సమస్యలు ఉండదు. సమస్యల పరిష్కార మార్గంలో మేమంతా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఏదో జటిలమైన సమస్య తీసుకొచ్చి ముందు పెడితే అది తప్ప ప్రభుత్వ పరంగా నిజంగానే సమస్య పరిష్కారం అయ్యేది తప్పకుండా చేస్తాం. నీతివంతమైన ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. నేను విలేజ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓకి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న ఎంపీడీఓకి చెప్తా ఉన్నాం. మీ ఆఫీసులకు ఎవరు వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, రూపాయికి ఎవరికి ఖర్చు ఉండదు. ఆ పేదవాడు 10 సార్లు తిరగొద్దు ఆఫీసుల చుట్టూ. ఒక్కసారి వస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందా కాదా, లేకుంటే 2 రోజుల్లో 3 రోజులకు తిరిగి వచ్చి మీరు రండి మేము చెప్తామని చెప్పి మీ చట్ట పరిధిలో మీరు చేస్తుందా చేయరాదా, మీ పరిధిలో లేకుంటే జిల్లా కలెక్టర్ వారి పరంగా ఆ కార్యాలయంలో అవుతుందా కాదా. మరి జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, జిల్లా కలెక్టరేట్కు సంబంధించి కానీ మొత్తం యావత్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాం. ఆలస్యం లేకుండా అయ్యే పనులను వెంటనే పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలి. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ